శ్రీహరి పంచతులసి మాలతి కాసేపు అలా సరదాగా తిరిగొద్దామని నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. వద్దండి, నీరసంగా ఉంది, ఇంటికి వెళ్దాం. మాలతి నీరసంగా ఉన్నావు కాబట్టి అలా తిరిగొద్దాం అంటున్నాను. రా వెళ్దాం. చూసావా దాని ధైర్యం? ఇప్పుడే మాట్లాడకండి ప్లీజ్, రండి. యాండి, ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఇప్పుడేం జరిగిందని? మంచి కాఫీ తెస్తాను, తాగండి, మాట్లాడకుండా కూర్చోండి. అమ్మాయి ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాను, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అమ్మా అమ్మా, ఏమిటన్నయ్యా? ఎక్కడి నుంచి వస్తున్నావు? కాలేజీ నుంచి. ఇంత రాత్రి దాకా నీ కాలేజీ ఎవడు పెట్టాడని తాత బస్సు దొరకలేదు, నడిచొచ్చాను. పిచ్చి పిచ్చేసాలేక వెళ్ళమ్మా. సమాధానం చెప్పకుండా కదిలేమో మాట్లాడతాను. ఏమిటండి అత్తయ్య పిలుస్తుంటే మీరు మరీ వెళ్ళు. నా మాట రండి, కూర్చోండి. ఏమిటండి ఏమిటి? మీరు అరిచి కేకలేసి వారితో తిరగడానికి వీల్లేదు, తిరిగితే కాళ్ళు విరగొడతానంటే సమస్య పరిష్కారం అవుతుందా? చిన్నవాళ్ళు చేసే తప్పులు పెద్దవాళ్లకు తెలిసినా అది తెలిసినట్టు వాళ్లకు తెలియనివ్వకూడదండి. అప్పుడే పెద్దరికం నిలబడుతుంది. మన పెద్దరికం నిలబడటం కోసం అది ఎలా తిరిగినా చూస్తూ ఊరుకోమంటావా? ఇప్పుడు తిరిగితే ఏమవుతుందండి? ఏమవుతుందా? ఏం వేళాకోళంగా ఉందా? చూసి నలుగురు దాన్ని మన్నే కూడా బజార్కి ఎక్కిస్తారు. ఏమండి, మీరు కాపనంటే ఒక్క మాట అడుగుతాను. ఆ రోజు నాకు ఉద్యోగం ఇప్పించడానికి మీరే స్వయంగా అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి దాన్ని మీరే స్వయంగా ఫిలప్ చేసి నన్ను దగ్గరుండి ఇంటర్వ్యూ ఆఫీసుకు తీసుకువెళ్ళి నేను ఇంటర్వ్యూ అయి వచ్చేదాకా ఆ ఎండలో పడిగాపులు కాసి నన్ను స్కూటర్ మీద ఎక్కించుకుని మా ఇంటికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా భద్రంగా దించారే. అప్పుడు చూసిన వాళ్ళంతా ఎవరు ఏమనుకోలేదా? ఊరికినే అడుగుతున్నాను. అది వేరే, దానికి దీనికి సంబంధం ఏమిటి? ఉందండి, దానికి దీనికి సంబంధం ఉంది. ఆ రోజు మనం ఏం చేశాము, ఈ రోజు వీళ్ళు అదే చేస్తున్నారు. అప్పుడు మనకు అది తప్పనిపించలేదు, ఇప్పుడు ఇది తప్పనిపిస్తుంది. మనం తప్పేం చేసాం? మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, ఇద్దరం కలిసి తిరిగాం, పెళ్లి చేసుకున్నాం. అదే 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 ఆ ధైర్యంతోనే వీళ్ళు ఇప్పుడు తిరుగుతున్నారేమో. అలా అనుకుని మనం అనుకుంటే సరిపోతుందా? అతను ఎవరో, అతని స్థితిగతులు ఏమిటో, అసలు అతని తల్లిదండ్రులు ఒప్పుకోటారో లేదో తెలుసుకోకర్లేదా? ఇంకా తెలిసేది ఏమిటండి? అతను మన వేణు అన్నయ్య స్నేహితుడే కదా, అతని గురించి అన్నయ్యకి అన్నీ తెలిసే ఉంటాయి. వేణు అన్నయ్యని తీసుకువెళ్ళి మాట్లాడించండి. నువ్వు చెప్పిందంతా నిజమేరా, నేనేం కాదనడం లేదు, అబద్ధం చెప్పడం లేదు. హోటల్కి ఇంతమంది ఆడపిల్లలు వస్తున్నారా? సినిమా కడితే క్యూ నిండా ఆడపిల్లలు ఉంటున్నారా? నేను వాళ్ళందరితో తిరిగానా? స్నేహం చేశానా? ఆ అమ్మాయి ఇష్టపడబట్టే స్నేహం చేశాను. నాకు అలాంటి అందమైన గర్ల్ ఫ్రెండ్స్ కావాలి, ఆ అమ్మాయికి అడిగినవన్నీ ఇచ్చే నాలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి. అందుకే ఇద్దరం కలిసాం, తిరిగాం, స్నేహం చేశాం. ఇందులో తప్పే ఉంది? దట్స్ ఆల్. నువ్వేదో తప్పు చేశావని కాదు, ఇంతవరకు చేసిన తప్పని కాదు. మాకంతగా తెలియకపోయినా శారదా నువ్వు కలిసి తిరగటం ఊరంతటికీ తెలుసు. ఇంకా రోజులు గడవటం మంచిది కాదు, పెళ్లి చేసుకోరా. పెళ్ళ? వాట్ డు యు మీన్? అంటే పెళ్లి చేసుకోవా? మొదటి రీల్లో అబ్బాయి అమ్మాయి కలిసి ప్రేమించుకోవడానికి, చివరి రీల్లో పెళ్లి చేసుకోవడానికి. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? లైఫ్ రా ఇది, లైఫ్. పెళ్ళంటే ఎన్ని ఆలోచించాలి. మరి అవన్నీ ఆలోచించకుండా ఎందుకురా ప్రేమించావు? నేను ప్రేమించానా? ఆ అమ్మాయి ప్రేమించింది, ఆ అమ్మాయి ప్రేమించింది కదా, నేను ప్రేమించాను. మా ప్రేమ స్నేహం వరకే, పెళ్లి వరకు కాదు. అంటే ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవా? మా పెద్దవాళ్ళ అమ్మాయిని చేసుకోమంటే తప్పకుండా చేసుకుంటాను. ప్రేమించేది నువ్వును, పెళ్లి చేసుకోమని చెప్పేది వాళ్ళునా? ప్రేమ సరదాలకు సంబంధించింది, పెళ్లి కుటుంబ గౌరవాలకు సంబంధించింది. ఏ నీ కుటుంబ గౌరవం కన్నా వాళ్ళ కుటుంబ గౌరవం తక్కువ? ఆ మాట నేను ఎప్పుడు అనలేదే. అయితే మీ నాన్నతో చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేయించు. నో, వాట్ ఈస్ ఇట్? సినిమా హీరో లాగా నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతాను అని నాన్ సెన్స్ గా చెప్పాలా? సారీరా. ఒరే, నా వరకు ఆ అమ్మాయి నచ్చింది. నీకు కావాలంటే మిగతా విషయాలు మా నాన్నగారితో మాట్లాడండి. ఆయన ఓకే అంటే నాకేం అభ్యంతరం లేదు. ప్రేమకు వాడిష్టమును, పెళ్లికి నా ఇష్టమునా? వాడే మిమ్మల్ని అడగమన్నాడు బాబాయ్. మీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకు ఇష్టం లేదు బాబాయ్. మన ఇష్టం కన్నా వాళ్ళ ఇష్టం కదా కావాల్సింది. కాపురం చేయాల్సింది వాళ్ళే కదా. ఇంత చిన్న సంబంధం చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందని మా వాళ్ళు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? చిన్న ఏమిటి పెద్ద ఏమిటి బాబాయ్? వాళ్ళమ్మాయి మన ఇంటికి వస్తుంది కానీ మన అబ్బాయి వాళ్ళ ఇంటికి పోడుగా. సరే, ఓ పంచి
వాడికి బయట సంబంధం చేస్తే కట్నం ఎంత వస్తుందో నీకు తెలియదు కాదు. ఏదో మీరు స్నేహితులు, పోనీ ఓ 20,000 వచ్చాడు చూడు. 20,000? ఇప్పుడు నేనున్న పరిస్థితిలో 20,000 కాదు కదా, 2,000 కూడా ఇచ్చుకోలేనండి. పెళ్లి మాత్రం మీ హోదాకు తగ్గట్టుగా చేస్తాను. ఈ మాట ఆయనతో చెప్పారా? చెప్తాం, ఒప్పుకోలేదు. ఎలాగైనా మీరు మీ నాన్నగారితో మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పుకునేలా చూడండి. మా ఇంట్లో ఇన్ని మాటలు లేవండి. మా అందరిది ఒకటే మాట. మా నాన్నగారి మాటే మా మాట. ఆయన మాట అంటే మాటకి నిలబెడతారమ్మా. ఆయనకి 1,00,000 రూపాయలు ఇస్తామని, 2 లక్షలు ఇస్తామని, ఒకరేమో పెద్ద ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పారమ్మా. చాలా సంబంధాలు వచ్చాయి. నేను కాబట్టి 20,000 చాలన్నారు. చాలా తక్కువ కదమ్మా. ఆ మాత్రమైనా ఇవ్వకపోతే ఎలా పెళ్లి చేసుకుంటారమ్మా? నువ్వేనా చెప్పమ్మా. ఎవరు చెప్పినా ఇప్పుడు చేయగలిగింది ఏముందమ్మా? వాళ్ళంతా ఎక్కడ, మనంతా ఎక్కడ? వాళ్ళతో మనం తోగలేం. అలా అంటే ఎలాగరా? ఎలా అంటే నన్ను ఏం చేయమంటావు? మీకు తెలియకుండా నా దగ్గర వేరే డబ్బు ఏమైనా ఉందా? లేకపోతే నేను ఏమన్నా దాచుకుంటున్నానా? దాచుకుంటున్నాను కాదబ్బాయి, ఇంతవరకు వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేద్దామంటావో చెప్పు. చేసేదే ఉంది, అతని గురించి మర్చిపోవడం. అయినా మన తాహతకు మించిన సంబంధాలు మనకెందుకు? మెల్లగా ఏదో ఒక మంచి సంబంధం చూసి చేద్దాం. చూస్తావు మంచి సంబంధం, ఇంతకంటే గొప్ప సంబంధం. నువ్వు చూసేది ఏ గుమస్తానో ఏ పియున్నో. ఏ గుమస్తాయితే చేసుకోవా? చచ్చినా చేసుకోను. శారదా, ఏమిటా మాటలు? అవును, నీకే ఎంఏ పాస్ అయిన మొగుడు తీసుకొచ్చి కట్టబెట్టాడు. గుమస్తాన్ చేసుకునే కర్మ నాకేం పెట్టింది? ఏ నువ్వు ఒక్కదానివే చెల్లెలివా? నేను కాదా? అసలు ఆ రోజు గదిలో ఏమన్నాడు? పెద్ద కలెక్టర్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తానన్నాడు. మన పెళ్లిళ్ళు అయ్యే వరకు తను పెళ్లి చేసుకోనన్నాడు. ఈలోగా ఈవిడి గారు కనిపించింది, పెళ్లి చేసుకున్నాడు. శారదా, ఏ ఆ రోజు మావి తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటే ఈ రోజు ఈ కర్మ ఎందుకు పట్టేది? ఆవిడ గారు 4 మాటలు చెప్పేసరికి ఆమె వల్ల పడిపోయాడు. కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు నేను ఎక్కడి నుంచి తాను అంటే మేం చేస్తావా? అందుకే 2 పెళ్లి ఒకసారే చేసేద్దాం. వాడికి వచ్చింది అలాగే దానికి ఇచ్చేద్దామంటే ఎవరైనా నా మాట వింటేగా. సరేలే, ఏం చేస్తాం, ఎవరి కర్మ ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. అంటే ఏమిటి మీరు అనేది? నేను మాలతిని పెళ్లి చేసుకోవడం మూలంగా ఈ రోజు శారద పెళ్లి చేయలేకపోతున్నానా? మాలతినే కాదు, నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా సార్ ఇంత పెద్ద సంబంధం చేసే స్తోమత నాకు లేదు. నేను మోయగల బరువెంతో నాకు తెలుసు. కొద్ది గొప్ప కట్టంతో అయితే నేను ఈ పెళ్లి చేయగలను, లేకపోతే నా వల్ల కాదు. అతనికి కట్నం ఇస్తారో కానుకలు ఇస్తారో నాకు తెలియదు. అతనికి పెళ్లి చేస్తేనే నేను ఉంటాను, లేకపోతే ఊరు పోసుకుని చేస్తాను. శారదా, ఎందుకమ్మా అంత తొందరపడతావు? తొందరపడకుండా ఏం చేయాలి? గుణసుందర్లో ఎవరిచ్చి పెళ్లి చేస్తే వారితో కాపురం చేయాలా? అతన్ని మర్చిపోమని చెప్పారుగా, నేను అతన్ని మర్చిపోతాను. నన్ను మీరు మర్చిపోండి. శారదా, చూడమ్మా, 20,000 కాదు 50,000 సరే అతనితోనే నీ పెళ్లి జరిపిస్తాను. అలా జరగకపోతే నువ్వు కాదు నేను పోసుకుంటాను. చస్తాను దానికి మధ్యలో నీ వాగ్దానాలు ఎందుకు? ఏ ఈ పెళ్లి దొరకకపోతే దాంతో పాటు నువ్వు దొస్తావా? ఏమండి, గాలి వీచేటప్పుడే కొమ్మలు ఊగుతాయి, ఆకులు రాలుతాయి, పువ్వులు పళ్ళు వాటి ఇష్టం వచ్చినట్లుగా కదులుతాయి. కానీ చెట్టుకు మూలమైన మొదలు మాత్రం ఎటూ కదలకుండా నిబ్బరంగా ఉంటుంది. కొమ్మలతో పాటు చెట్టు కదిలిందనుకోండి, ఏదో ఒక పక్క వాలిపోతుంది, ఆ తర్వాత చెట్టే పడిపోతుంది. అలాగే మీ నాన్నగారున్న ఈ సంసారం బరువు బాధ్యతలు మోసే మూల స్తంభం మీరే. వాళ్ళతో పాటు మీరు కూడా తొందరపడితే ఈ సంసారం గతి ఏమవుతుందో ఆలోచించారా? నిజమే, చెప్పడం తేలికే. నువ్వు చెప్పావని ఆ చెట్టు మొదలాగే కదలకుండా మెదలకుండా నిబ్బరంగానే ఉంటాను. ఏమిటి ప్రయోజనం? వాళ్ళ నాన్న మాటలు వింటే కట్నం 20,000 కాకుండా పై ఖర్చులకు 15,000 దాకా అయ్యేటట్టుంది. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అనుకునే కన్నా ఎందుకు రాదు అనుకోవాలి. మీరు ఉద్యోగం చేస్తున్నారు, నేను ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఇల్లు ఉంది, మీకు 10 మందిలో అప్పు పుట్టగల పరపతి ఉంది. మా ఇల్లు తాకట్టు పెడితే ఒక 10,000 వస్తుంది. మనిద్దరం కలిసి ఆ కతిమ 10,000 ఎక్కడి నుంచైనా తెద్దాం. అంతగా చాలకపోతే స్కూటర్ కూడా అమ్మేద్దాం. అప్పు తేవడం తేలికే, కానీ ఆ బాకీ తీర్చడం ఎలాగా? ఏమిటండి మీరు మరి? మనిద్దరం సంపాదిస్తున్నాం, ఆ మాత్రం తీర్చలేదు. శారదకు పెళ్ళైపోయింది అనుకోండి, ఇక మనకి బరువు బాధ్యతలు ఏమున్నాయి చెప్పండి? ఒకరినొకరు కావాలనుకుంటున్నారు. పైగా ఆడపిల్లలు ఇచ్చేటప్పుడు ఒక మెట్టు పైనే ఇవ్వాలంటారు. చూడండి, తాత్కాలికంగా మనం బాధపడినా జీవితాంతం వాళ్ళు సుఖపడతారు.